మెత్తగా ఉందా? దీని మీద ప్యాంట్ ఏంది? చూసారు కదండి, హడావిడైతే మొదలైపోయింది. దండలు అయితే ఆర్డర్ ఇచ్చేదానికి వెళ్తున్నాము. చాలా రకాలు చూపించారు. ఝాన్సీ యాక్చువల్ ఇందాక ఝాన్సీ నేను వచ్చేటప్పుడే చూసాము. మన వాళ్ళని తీసుకెళ్తున్నాను అనమాట, వాళ్ళకి కూడా చూపించేదానికి. కోట్ కూడా, కోట్ మీదకి ఏ కలర్ అయితే సెట్ అయ్యిందో అని చెప్పి ఆ కోట్ కూడా చిన్న వీడియో తీసాను అనమాట. అదే సంగతి. మీకైతే వీడియోలు ఈ 2 రోజులు ఫుల్గా వస్తూనే ఉంటాయి, మీరు చూస్తూనే ఉండండి, నేను తీస్తూనే ఉంటాను. పేరులే పారుతున్నాయి. ఇదిగోండి వెనకమాల పిల్లడు మా చిన్న బామర్ది, పెళ్లి కొడుకు వాళ్ళ తమ్ముడు అనమాట. డీజే రాకేష్ ఫ్రమ్ చెరుకుపల్లి. హలో, రండి రండి. ఫ్లెక్స్ రా అక్కడ మాట్లాడదాం. ఫ్లెక్సీ అండి, ఫ్లెక్సీ కూడా రెడీ అయిపోయింది. ఫ్లెక్సీ ఒకటి, కేక్ ఒకటి, పూల దాంట్లో ఒకటి, ఈ 3 పనుల మీద వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు ఇది నేను చిన్నప్పుడు 6వ తరగతిలో సైకిల్ వేసుకొచ్చేవాడండి. ఇప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఊరు నుంచి బాపట్ల అన్నపూర్ణ కాన్వెంట్ అని ఉండేది, అక్కడ చదివేవాడిని. అక్కడికి సైకిల్ వేసుకొచ్చినప్పుడు, సైకిల్ వేసుకెళ్ళేటప్పుడు ఈ రోడ్డుని వెళ్ళేవాడిని. ఇప్పుడు పెద్దది అయిపోయింది లేదు. ఇదిగోండి లైటింగ్, 3 ఇళ్ళకి లైటింగ్ అంతా వేసాం అనమాట, మనోడే వేసింది. ఇది రాకేష్. అందుకు ఉంటే గబాన పూలు వెళ్ళేస్తాడు. ఆ బొక్కేలు మీ ఊరికి ఇచ్చే డబ్బులు కాదు, అభిమానం మీద కట్టితో ఇంకా వచ్చాడు. సార్ కన్ఫర్మ్ చేయి మరి. కొట్టేసి ఫోన్పే 1500 కొట్టు. ఎన్ని గంటలకు రమ్మంటారు? రేపు మార్నింగ్ 9, 8? 8 ఇంటికాళ్ళు వచ్చేసి రేపు మూలపాలి పడకు కూడా ఇవ్వాలి. సరే సార్, అయితే క్యాష్ ఇచ్చేసి. ఇదిగోండి ఫ్లెక్సీ తీసుకునేదానికి వచ్చాం. ఇది ఫైనల్ చేశారంట మన వాళ్ళు, కుర్రోళ్ళు. తీసుకుంటూ వచ్చేస్తుండగా అయిపోయిందా? రావయా బాబు, అది ఓన్లీ డీజే కొడతానా, మాకు ఫేస్ చూపించవా? ఫ్లెక్సీ తీసుకుని అయితే వచ్చేసామండి. ఇది ఇక్కడ రేపు మ్యారేజ్ జరగబోయే ప్లేస్ అనమాట. ఇది విషయం ఏంటంటే, ఈ కనిపించేదంతా మా అమ్మాయి వాళ్ళ స్థలం. ఇది టెంట్లో ఉన్నది మొత్తం, ఇక్కడ నుంచి ఇక తాడి చెట్టుల దాకా. సొంత పొలంలో పెళ్లి చేసుకుంటే బలి ఉండదండి బాబు మనకి. ఇట్లా పట్టుకోరు పట్ట. పట్టుకుంటారట. ఈ అంతకుముందు చెక్క బలాలు ఉన్నాయండి, చూడండి చాలా బాగున్నాయి ఇవి బలాలు, ఇనపయ్యి. వర్క్ అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. చెప్పండి ఫ్రెండ్స్, పారిపోవద్దు ఫ్రెండ్స్, న్యూస్ చెప్పండి జరిగేది. ఇట్రా దగ్గరికి రా. ఇదిగోండి మా మాణిక్రావు కష్టపడి అంత అద్భుతంగా తీర్చిదిద్దాడు దాన్ని బొమ్మలాగా. మీకు తెలిసే ఉండిద్ది, మన లడ్డు అన్నాడు కదా మనతో పనిచేసే లడ్డు బజ్జీ, వాళ్ళ పెద్ద అన్నయ్య. మనకు ఆ రోజు కనపడలేదు హాస్పిటల్లో. ఏం మాణిక్రావు సంగతి? ఇంకా బామర్ది, ఫ్రెండ్ లాంటి బామర్ది. అవును, మంచిగా తీర్చావు, బాగా వచ్చింది. మన డ్రమ్ కాక వచ్చింది చూసావా టైట్గా. ఇదండి పూర్తిగా ఫ్లెక్సీ అతికించడం అయితే అయిపోయింది. ఒక పక్కేమో స్టేజ్ వర్క్ జరుగుతుంది, ఇలా నైట్కి వేసేస్తారులేండి. ఇడు మా మామయ్య గారు, అత్తయ్య గారు.
డీజే కూడా అందులోనే ఉందండి, మొత్తం కలిపి అన్నమాట వీళ్ళు. ఒకప్పుడండి కష్టపడి గుంటలు తీసేవాళ్ళు ఈ వాతానికి, ఇప్పుడు వాటికి కూడా మిషన్లు వచ్చేసినాయి, మన కటింగ్ మిషన్లు వచ్చినట్టు. మనుషుల్ని సుఖపడమని టెక్నాలజీ. ఏం చందు టెక్నాలజీయా? డీజే రాకేష్ ఫ్రమ్ చెరుకుపల్లి. తిరుగు, మీ ముఖాలను ఎప్పుడో చూపించారు మాకు. రేపు నీ సాంగ్స్ పెట్టిస్తా నాకు. డీజే మొత్తం డీజే రాకేష్ ఫ్రమ్ చెరుకుపల్లి అని రావాలి. కాయలు నీది ఏది ఆడుతుంది మొహం నీది సీతారా? ఊరుకో ఝాన్సీ, నేను డాన్స్ చేసేది ఏంది? నువ్వు నోరు మూసుకోలే, ఇటీ కందరు కందరు. ఒకటే రెండు నిద్రపో, డాన్స్లు వేయాలి నేనా? వాళ్ళు కొట్టేవాళ్ళు. ఓయ్ నేను వెళ్ళిపోతా, చెప్ప పెట్టకుండా వెళ్ళిపోతా, ఇంటికి చదువుతున్నా. ఇంటి తాళం కూడా నా దగ్గర. నిల్లే అక్కడ లేదేమి. వద్దమ్మా నన్ను ఎక్కించొద్దు, నేను ఎక్కను. నిద్రపోమ్మాయి. మీరు వేయండి. అబ్బా వద్దులేమ్మా. ఇదిగోండి మెట్లు అయితే మా అత్తయ్యే నాకు ఇచ్చింది పెట్టుకోమని, నాకు లేవు కదా మెట్లు, ఇక అవైతే నేను పెట్టుకుంటున్నాను. అనిల్ చేత పెట్టించుకుంటున్నాను. ఆహా అవి మెట్లు కాదు, కాలు మెట్లు. అది కాదు అందులో ఈ రంగు ఓటని అందులో కాదు, రెండు అయ్యానా మొత్తం. పిల్లలకి పట్టాలు కూడా లేవండి, నాకు కూడా లేవు. మా పట్టాలు డోకరా కట్టాల్సి డబ్బులు లేకపోతే ఈయన గారు ఎత్తుకెళ్ళి తాకట్టు పెట్టేశాడు. పిచ్చి పట్టాలు ఉంటే తెచ్చాను, కాకపోతే అవి ఈ కొంకులు ఉంటాయి కదా రెండు జాయిన్ చేసేవి, అవి పోయినాయి. దారం కట్టినా బాగోలేదని తీసేసాను. మెట్లు పెట్టిన దానికి పట్టాలు ఉంటే ఇంకా బాగుండేది. ఎండి పిచ్చి కాదు, నాకు వద్దు. మా ఇద్దరు అందరూ ఫంక్షన్ అంటే కొంచెం అడావిడిగా అయ్యే ఉంటారండి, లేకపోతే ఏం లేవు అనుకుంటారు. దీన్ని ఏడు నొక్కు. కడగమాగమ్మా. వీళ్ళకి గోరిందా పెట్టామండి, అసలు ఆడనివ్వట్లేదు. నీదే చూసండి, చెరిపేశాను. నీది కాడా నీదేస్తారా? వీళ్ళిద్దరికి అయితే నేను పెట్టానండి, వాళ్ళిద్దరికి ఏమో వాళ్ళ అత్త పెట్టింది పిచ్చత్త. భయపడింది జరుగుతుందండి, చిన్న తొప్ప స్టార్ట్ అయింది ఇప్పుడే. అన్ని పనులు ఎక్కడెక్కడ హంగామాగా జరుగుతున్నాయి. అక్కడేమో ఆడవాళ్ళు గోంగూరలు అవి వస్తున్నారు, వీళ్ళేమో ఇక్కడ స్టేజ్ పనులు చూస్తున్నారు. వంట కోసం సామాన్లు కూడా తెచ్చేసారు మొత్తం. ఈ ఫ్లెక్సీ అని తీసుకెళ్ళిపోతున్నాం ఇప్పుడు అక్కడ కట్టేదానికి. రోడ్డు మీద రోడ్లు కర్రలు పాతేసి వస్తున్నారు మనం తీసుకెళ్ళడానికి. వర్షం పడకపోతే అనుకున్నట్టు బాగా జరిగిద్ది అంతా. డైరెక్ట్ రోడ్డుకే ఎక్క. ఎక్కువైపోతుంది గాలి. ప్రేయర్ జరుగుతుందంటే గాలి భయంకరంగా ఇదిలిచ్చి కొడుతుంది. ప్లీజ్ ఆగవా. బాబు ప్రస్తుతానికి అట్లా కట్టు, గాలి దగ్గర మళ్ళీ కడదాం. పెళ్లి కొడుకు మేనమా అండి బాబాయ్. ఇంత రెడీ చేసుకున్న తర్వాత ఇట్లా ఇబ్బంది పెడితే చాలా బాధ ఉంటుంది కదండి.
సురేష్ కూతురు పుట్టినరోజు కూడా ఒకసారి 2-3 years బ్యాక్ అనుకుంటా ఇట్లాగే జరిగింది. చూడండి గాలి ఏ రకంగా కూడా వెనకట్లేదండి. అందుకని చెప్పి తిప్పేసాము. రేపు ఉదయం కట్టుకుందాం తెల్లారి కట్టాలని చెప్పేసి మళ్ళీ ఎత్తుకెళ్ళి యథావిధి అక్కడే పెట్టేస్తాం స్టేజ్ దగ్గర. ఇంకా నయ్యం అటైతే దుమ్ములాగా లేకపోతుంది. స్టార్ట్ అయిపోయింది వర్షం ఫుల్గా. ఎయ్యి లైట్ ఒకటి తిప్పి బ్రేక్ లైట్ అడ్డాయి. మాణిక్యరావు ఆధ్వర్యంలో కాదు సాధించే అట్టయితేనేవి గాలి వాన కూడా ఎరకనెట్టు కట్టేసేవే. ఎందుకంటే ఫుల్గా పడిపోయింది చూడండి వర్షం, తడిసిపోయింది రోడ్లో మొత్తం. ఈ రైతులు పడకుంటే చాలు ఇక వెళ్దాక పదండి. ఇదిగోండి ఇది మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు, ఇదేమో మా పెద్ద మామయ్య వాళ్ళ ఇల్లు, ఆ తర్వాత మా చిన్న మామయ్య వాళ్ళ ఇల్లు. మొత్తం లైటింగ్ వేసేసారు. ఇది పెళ్లి పందిరి. టైం 11:40 అయిందండి. ఇందాక అంత గందరగోళం చేసిన వర్షం సద్దు మణిగింది. ఇంకా స్టేజ్ చేసేవాళ్ళు కూడా ఆపేసారు అనమాట, ఆపేసి పడుకున్నారు. మిగతా పని మార్నింగ్ చేస్తారనమాట. దేవుడి దగ్గర ఎట్లాగుంటే బాగుండు రేపంతా. అదండి సంగతి. నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. బాయ్ అండి.